ఇప్పుడు మీరు చాలా సినిమాలు చేశారు. మీకు ఏ డైరెక్టర్ ఎక్కువ మిమ్మల్ని ఆకట్టుకున్నాడు? దాదాపు నాకు బాగా ఆకట్టుకున్నారంటే బాబీ గారు. ఇప్పుడు వెంకీ మామ చేశారు. తర్వాత జై లవకుశ చేశారు. గబ్బర్ సింగ్ చేశారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా సినిమా ఉంది. ఆయన నాకు గబ్బర్ సింగ్లో పరిచయం అయ్యారు సార్. గబ్బర్ సింగ్లో ఏమో ఎందుకు అట్లా దగ్గరయ్యారో నాకు తెలియదు. నేను మామూలు పోతూ ఉంటే ఒక ఆడిషన్ ఇచ్చాను. మామూలు అందరితో పాటు నా ఆడిషన్ కూడా ఉంది. నేను ఆఫీస్ పోయినప్పుడు డైరెక్టర్ అప్పట్లో ఎవరు డైరెక్టర్ పిల్లాడు అంటే, నాన్న మీకు వీరభద్రం గారు మీకు సారు మన డిస్కషన్లో మీకు వేషం ఉందన్నారు, మీరు ఉంటుంది మళ్ళీ రండి అన్నారు. గబ్బర్ సింగ్లో చిన్న వేషం, పెద్ద డైలాగ్ లేవు కానీ 4-5 సార్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఉండి. అయితే ఇంటర్వెల్ బ్యాంక్లో ఏదో మీ వేషం ఉందన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఇంటర్వెల్ బ్యాంక్ నేను అనుకున్న బ్యాండ్ సీన్ చేయలేదు. ఆయన తర్వాత ఆ షూటింగ్ అప్పుడే అన్నారు, వీరభద్రం గారు నెక్స్ట్ సినిమాలు చేద్దురు కానీ అన్నారు. తర్వాత జైలు అవకాశం చేశారు. అందులో నాకు ఒక మంచి వేషం ఇచ్చారు. అయితే తర్వాత అవుట్డోర్ ఉంది సార్, ఆ వేషం కంటిన్యూషన్. అప్పుడు నేను అంటే వీళ్ళ సినిమా వాళ్ళ డేట్లకి ఈ టీవీ సీరియల్ డేట్లకి పొంతన ఉండవండి. శబ్దాలే వాళ్ళు సీరియల్ చేస్తున్న ఒకటి మంచి వేషం, అది ఒక కంటిన్యూ వేషం, ఒక పిచ్చి తండ్రి వేషం, చాలా ఇంపార్టెంట్ వేషం. అందులో సగం కమిట్ అయి ఉన్నా. వీళ్ళ తర్వాత అదే డేట్కి వీళ్ళు పిలిచారు. అయితే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, సార్ మరి ఇది సీరియల్ ఆల్రెడీ కొన్ని రోజులు చేశా, నా పరిస్థితి ఇదంటే వాళ్ళు మన్నించారు. అందులో అట్లా సగం అయిపోయింది. తర్వాత వెంకీ మామలో సినిమా ఓపెనింగ్ మీరు గమనించే ఉంటారు. సినిమా ఓపెనింగ్ షాట్ నాతోనే నాజర్ గారిని పరిచయం చేసే క్యారెక్టర్. అప్పుడు అన్నారు, వీరభద్రం గారు నెక్స్ట్ పిక్చర్లో మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే వేషం ఇస్తాను, ఇప్పటికి ఇది మంచి వేషం చేయండి అన్నారు. నాకెందుకు ఆయన మీద గట్టి నమ్మకం. ఇప్పుడు ఎన్టీఆర్తో కాంబినేషన్లో మీకు అవకాశం రాలేదా? జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ గారితో చేశాను. రామరాజ్యంలో నలుగురు వాళ్ళు ఉంటారు చూడండి, వేగుల వాళ్ళు. ఆ వేగుల వాళ్ళు నేను ఒక వేగుల వాడిని. బాపు గారి స్వయంగా నాతో డబ్బింగ్ కూడా నాతోనే చెప్పించుకున్నారు ఆ క్యారెక్టర్కి. ఆ నలుగురు వేగుల వాళ్ళు ఆయన బాబు ఇట్లా మీ గురించి ఇలా అనుకుంటున్నారు, ఇట్లా అనుకుంటున్నారు. ఆయన అడిగే సంవత్సరం వేరు, వీళ్ళేమో ఆయన గొప్పలు చెప్తారు, ఇక చెప్పకండి అంటాడు. ఆ నలుగురిలో నేను ఒకండి. అప్పుడు బాపు గారు అంతా బాగా, ఆయన కూడా అప్పుడు బాగా ఏజ్డే. నేను షూటింగ్ చేసినప్పుడు చెప్పి డబ్బింగ్ ఇతనితోనే చెప్పించండి, ఇతను పిలిపించండి అన్నారు. మళ్ళీ డబ్బింగ్లో కూడా ఆయన ఆ రోజు ఉన్నారు లక్కీగా. బాలకృష్ణ గారితో మాట్లాడారా ఆ రోజు? బాలకృష్ణ చాలా అప్పట్లో బాగా రిసీవ్ చేసుకున్నారు. బాలకృష్ణ గారికి డైలాగ్ నాతో ఆయన కాంబినేషన్, ఆయనతోనే వేగులు వాళ్ళు చెప్పే క్యారెక్టర్ అది. చెప్పారా మీ నాన్నగారిని చూడటానికి నేను వెళ్ళేవాడిని అని, అట్లాంటివి ఏమైనా చెప్పారా? అంత అవకాశం లేదండి. ఉండేది కానీ ఏమో అంటే నేను ఆయన డిస్టర్బ్ చేయదలుచుకోను. ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్ ఉంటాయి కదండి. పెద్ద ఆర్టిస్టులు మేము మామూలు వేషాలు వేసేవాళ్ళం, అంత పెద్ద చనువు ఉండదు. మొత్తానికి ఆ గౌరవభావం ఉంది, అంతే లేదండి. ఎన్టీఆర్ గారి కుమారుడితో నేను చేశానని ఒక సంతృప్తి ఉంటుంది. అయ్యో అంటే ఆ అవకాశం ఎంతమందికి వస్తుందండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.